ఈ వీడియో మీరు చూసినా చూడకపోయినా డ్రింక్స్ అండ్ షుగర్ మానేసేయండి ప్లీజ్. No sugar. Oh, seriously? మన డార్లింగ్కి సమంత గారికి అని అంటే చెప్పే స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉంటారు కాబట్టి అలా ఫాలో అవుతారు. మేము చెప్పినా సరే మీరు వినట్లేదు. షుగరే ఎందుకు వద్దు అంటున్నానంటే షుగర్ కానీ మీరు ఎక్కువగా తింటే విషం తిన్నట్టే. ఎందుకు అని అంటే దాని ఎఫెక్ట్ అనేది మీకు ఇప్పుడు చూపించదు. ముందు ముసలి పండుగ అంటారు కదా, ముందు మీకు తెలుస్తుంది. దానికోసం షుగర్ కానీ మీరు తీసుకుంటే మీ ఫేస్లో వచ్చేసరికి పింపుల్స్, డార్క్ స్పాట్స్, అండర్ ఐ పిగ్మెంటేషన్, ఫేస్ పిగ్మెంటేషన్, స్కిన్లో వచ్చేవన్నీ కూడా షుగర్ వల్లే. సకానికి సగం షుగర్ వల్లే వస్తాయి. ప్లీజ్ స్టాప్. అదే హెయిర్లో చూసుకుంటే హెయిర్ ఫాల్ అయ్యేది మాత్రం షుగర్ వల్లే. షుగర్ ఎంత తింటే మీకు అంత హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా అవుతుంది. షుగర్ ఎంత మానిస్తే అంత బెటర్. షుగర్ తింటే డిప్రెషన్ వస్తుంది, ప్యానిక్ అటాక్స్ వస్తాయి, బీపీ వస్తుంది, షుగర్ వల్ల షుగర్ వస్తుంది, పళ్ళు పాడైపోతాయి, షుగర్ వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, హార్ట్ అటాక్ వస్తుంది, బోన్స్ వీక్ అయిపోతాయి, లివర్ పోతుంది. సరే కదా, పనికి మాలిందే షుగర్. అది మానేస్తే బెటర్. ప్లీజ్ మానేసేయండి ప్లీజ్. షుగర్కి ఆల్టర్నేటివ్గా బెల్లం ఉంది, హనీ ఉంది, డేట్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. కానీ షుగరే ఎందుకు తింటున్నారో నాకు అర్థం కాదు. పేరెంట్స్ స్కిన్ అనేవి సెన్సిటివ్ పార్ట్స్. వాటిలే మీరు ఆ ప్రమోషన్లో చూసేసి ఏది పడితే అది రాసేసి పాడు చేసేసుకుంటున్నారు. దేవుడు మనకి ఇచ్చిందా అందం ఆ రెండింటిలోనే ఉంటుంది. దాన్ని కూడా మీరు ఏది పడితే అది యూజ్ చేసేది. మీకు తెలిసిన వాళ్ళకి, షుగర్ ఎక్కువ తినే వాళ్ళకి వీడియో షేర్ చేయండి. అలాగే వెజ్ అండ్ నాన్ వెజ్ తినే వాళ్ళకి కూడా నేను డిఫరెంట్గా ఫుడ్ అనేది చెప్తాను అన్నాను కదా, అది కూడా నేను ఫర్దర్ వీడియోస్లో చెప్తాను. ఫాలో చేసి ఉంచు.